హాయ్ ఎవ్రీవన్, స్టాండర్డ్ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ మై ఛానల్. మీరు చూస్తున్న ఈ వీడియో కోకాపేట్ ఒక విల్లా అండి. సో మనం విల్లా కస్టమర్ అయితే కాల్ చేశారు. అక్కడికి వెళ్ళి చూస్తే చాలా హెవీగా క్రాక్స్ అయితే ఉన్నాయి అవుట్ సైడు. సో ఈ క్రాక్స్ అన్నీ మొత్తం ఫిలప్ చేసుకొని మొత్తం చేయాలని చెప్పానన్నాను. ఓకే అన్నారు, వాళ్ళు వర్క్ ఇచ్చారు. వర్క్ అయితే స్టార్ట్ చేశాము. సో క్రాక్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే చాలా అంటే చాలా హెవీగా క్రాక్స్ అయితే ఉన్నాయి. సో మనం చేసిన తర్వాత విజువల్స్ అయితే ఫొటోస్ అయితే లాస్ట్కి పెట్టాను నేను. సో ఎలా ఉందో మీరు కామెంట్ అయితే చేయండి. సో మనం వర్క్ అయితే చాలా బాగా అంటే చాలా బాగా వచ్చిందండి. మా వర్క్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేసి మమ్మల్ని సంప్రదించగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనము ఇక్కడ వర్క్ చేసింది ఏంటంటే క్రాక్స్ అన్నీ నీట్గా ఫిలప్ చేసుకొని దాని తర్వాత లప్పం పెట్టేసుకొని సో మళ్ళీ ఫస్ట్ కోట్ సెకండ్ కోట్ కంప్లీట్ చేసుకొని సో ఫైనల్ అవుట్పుట్ అయితే మనం ఇచ్చాము. సో మీరు కూడా చూడొచ్చు వర్క్ అయితే ఎలా చేసాము అనేది. సో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో దీంట్లోనే కస్టమర్ ఏమన్నారంటే మనకి ఇన్సైడ్ కూడా ఖరాబ్ అయిపోయింది కదా, ఇన్సైడ్ కూడా వాళ్ళు పెయింటింగ్ చేయించుకున్నారు, ఇన్సైడ్ కూడా చేస్తామని చెప్పని ఇన్సైడ్ కూడా చాలా బాగా చేసి ఇచ్చాము. సో వాళ్ళ కస్టమర్ అయితే ఖుషి అయ్యారండి. థ్యాంక్ యూ సార్. మనం చేసిన వర్క్కి కస్టమరు మంచి రివ్యూ అయితే ఇచ్చారు, చాలా బాగా అయితే చెప్పారు, చాలా బాగా చేశారు మీరు అని చెప్పని. సో అదే చాలు కదా, నాకు ఇంకేం అవసరం లేదు. సో ఒకసారి అయితే మీరు ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, మీకు నచ్చితే స్క్రిప్ట్ చేయొద్దు. సో దీంట్లోనే మనము సెకండ్ వీడియో పార్ట్ 2 అని చెప్పని పెట్టకుండా ఒకటే వీడియోలో మనం చేసాము. సో ఇది చూస్తున్నారు కదా, ఇది ఫస్ట్ అయితే మనము పెట్టిందండి. ఫస్ట్ అయితే ఎలా ఉంది అనేది, క్రాక్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు చూపించడం కోసం అయితే ఈ వీడియోలో యాడ్ చేశాను. సో మీరైతే చూడండి, చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. సో చేసిన తర్వాత లుక్ అయితే ఇది అండి, ఒకసారి చూడండి. సో ఇలా ఉంటుంది మన వర్క్. అవుట్ సైడ్ మొత్తం అంతా వర్క్ చేసిన తర్వాత దాని ఫైనల్ లుక్ అయితే ఇదండి. చూడండి ఎలా ఉంది, చూసి కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవుట్ సైడ్ అయిపోయిన తర్వాత మనం ఇన్సైడ్ అయితే పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ లోపల కూడా చాలా హెవీగా క్రాక్స్ అయితే వచ్చాయి. సో మీరు చూడండి, సో వాటర్ సీపేజ్ అవ్వడం వల్ల లోపలంతా లప్పం ఊడిపోవడము అలాంటివి అయితే జరిగింది. సో చూడండి ఎలా ఉన్నాయి, క్రాక్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. సో దీంట్లో నుంచి అయితే వాటర్ అయితే చాలా హెవీగా వచ్చినాయని చెప్పారు కస్టమర్ మనకి విండో పై నుంచి. సో చూడండి, సో ఇది అయితే క్రాక్స్ అయితే మనం కరెక్ట్గా ఫిలప్ చేసేసుకొని వాటర్ లోపలికి రాకుండా బయట నుంచి అయితే మనం అరెస్ట్ చేసాము. సో ఇన్సైడ్ ఏం చేయాలి, క్రాక్ ఫిల్లర్తో మనం క్రాక్స్ని నీట్గా ఫిలప్ చేసుకొని మనం క్రాక్ పైనుంచి మళ్ళీ లప్పం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత నీట్గా శాండ్ పేపర్తో స్మూత్ ఫినిష్ వచ్చే వరకు శాండ్ పేపర్తో నీట్గా ఫినిషింగ్ కొట్టుకున్నాము. కొట్టుకున్న తర్వాత క్రాక్స్ అన్ని లోపల ఉన్న ఇన్సైడ్ క్రాక్స్ అన్ని మేము ఫిలప్ అయితే చేసుకున్నాము. మైనర్ క్రాక్స్ కూడా, మేజర్ క్రాక్స్ అన్నీ. సో వేసుకున్న తర్వాత మనము పెయింటింగ్ అయితే స్టార్ట్ చేసాం. వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి.
సో ఇదండి మా టీం వర్క్. మీ విలువైన సమయాన్ని ఈ వీడియో చూడడానికి మీరు కేటాయించినందుకు నిజంగా ధన్యవాదాలు. చూశారు కదా ఫ్రెండ్స్, బయట గోడలకు వాటర్ ప్రూఫింగ్ మరియు పెయింటింగ్ ఎలా చేయాలో. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.